మొత్తం ఎస్సీలకు సంబంధించి ఎస్సీ కమిషన్ చైర్మన్ విఠల్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. విజయనగరం జిల్లా పర్యటన ఇచ్చేసిన ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన మరి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాష్ట్రంలో ఈ అంబేద్కర్ స్మృతి వనం గురించి ఏర్పాటు చేయబోతుంది, దాని గురించి మీరు ఏమంటారు? ఇది చాలా అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైన కార్యక్రమం అండి. ఇది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే నేను విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ హామీని ఈరోజు నెరవేరుస్తున్నారు. మనకు తెలుసు, విజయవాడ అంటే పొలిటికల్ క్యాపిటల్ అండ్ బిజినెస్ క్యాపిటల్. అది కూడా నడిబొడ్డులో స్వరాజ్య మైదానం అంటే మీ అందరూ బందర్ రోడ్లో ఉంటుంది. చాలా గొప్ప వాల్యుబుల్ ప్రదేశం అది. ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఆ 20 ఎకరాల విస్తీర్ణంలో కడుతున్నారు. 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దాని వాల్యూ మనీ రూపంలో చూస్తే 2000 కోట్ల పైన ఉంటుంది. అంత కాస్ట్లీ స్థలంలో 80 అడుగుల పెడస్టల్ పెట్టి 125 అడుగుల అంబేద్కర్ ఒక విగ్రహాన్ని పెడితే 400 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ఒక బ్రహ్మాండమైన అద్భుతమైన విగ్రహం అది. గత వారం 10 రోజుల క్రితం నేను కూడా సందర్శించాను. విగ్రహంతో పాటు మల్టీ కన్వెన్షన్ హాల్ అని 3000 మంది కూర్చునే విధంగా ఒక హాల్ని, అంబేద్కర్ మల్టీ కన్వెన్షన్ హాల్, అలాగే అంబేద్కర్ ఓపెన్ థియేటర్, దాంట్లో కూడా 2000 మంది కూర్చోవచ్చు. అలాగే అదేవిధంగా బుద్ధిస్టులు వచ్చి ధ్యానం చేసుకుంటే సెపరేట్ హాలు, గ్రీనరీ, ఫౌంటైన్స్, వాటర్ ఫౌంటైన్స్, అలాగే 10,000 పుస్తకాలతో కూడినటువంటి అద్భుతమైన లైబ్రరీ, అంబేద్కర్ మెమోరియల్ హాలు. ఆ స్మృతివనం చూస్తూ ఉంటే భారతదేశంలో ఎక్కడా లేదు. ఇదొక చరిత్ర. ఇంకా చూసుకుంటే రాష్ట్రంలో ఎస్సీకి సంబంధించి చాలా మందిగా దాడులు జరిగిందని, ఎస్సీకి చాలా అన్యాయం జరిగిందని చెప్పి చాలా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దాంట్లో ఎస్సీ కమిటీ చైర్మన్గా మీరు ఏమంటారు? దాడులు జరిగిన ప్రతి సమస్య నా దగ్గరికి వస్తుంది. నేను ప్రశ్నిస్తున్నాను, ఆ ప్రాంతాలు సందర్శిస్తున్నాను. ఆ విషయం మా ప్రజలను అడగాలి. మీరు నన్ను అడిగే బదులు నా దగ్గరికి వచ్చి పనిచేస్తున్న ప్రజలు ఏ రకంగా నేను స్పందిస్తున్నాను, ఏ రకంగా చేస్తున్నాను. ఈ రోజున ఇప్పుడు కూడా మీరు చూశారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు వస్తే వాళ్ళు కొన్ని ఆదేశాలు పెట్టడం జరిగింది. నేనంటూ చైర్మన్గా వచ్చిన కాడ నుండి మై పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ విత్ మై వర్క్. ఎస్సీ కమిషన్ ద్వారా ఎస్సీలకి, మొత్తం రాష్ట్రంలో ఎస్సీలకి ఇచ్చే సందేశం ఏంటి? వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఎదురైనా వస్తే మీ కమిషన్ ద్వారా ఎటువంటి చర్యలు చెప్పండి. ఈ ఎస్సీలు ఉన్న పరిస్థితులు ఏంటంటే చదువు ద్వారా, విజ్ఞానం ద్వారా, చదువుకోవటం ద్వారా విజ్ఞానం సంపాదించుకొని ఉన్నత స్థితికి వెళ్ళాలని అంబేద్కర్ స్ఫూర్తి. అంబేద్కర్ విగ్రహం అంటే ఏంటి? స్టాట్యూ ఆఫ్ నాలెడ్జ్. ఆయన పుస్తకంతోనే ప్రపంచాన్ని జరిపి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించాడు భారతదేశానికి. మరి చదువు కావాలి, ఉన్నత స్థితికి రావాలి, ఐక్యంగా ఉండాలి. ముందు మనకు అన్యాయం చేస్తే ప్రశ్నించలేని చోట బానిసత్వం ఉంటుంది. అంబేద్కర్ ఆలోచన అంటే ఒక ప్రశ్న, అంబేద్కర్ అంటే నిరంతర పోరాటం, అంబేద్కర్ అంటే ఐక్యత, అంబేద్కర్ అంటే సమానత్వం, అంబేద్కర్ అంటే పరిష్కారం. ఈ మార్గాల్లో మా ప్రజలు నడవాలని, మీకు ఎక్కడే కష్టం వచ్చినా నా దగ్గరికి రండి. ఎస్సీ కమిషన్ చైర్మన్ ఆఫీస్ విజయవాడలో ఉంటుంది. ఖచ్చితంగా ఆ విషయాల మీద మనకు ఎక్కడ అన్యాయం జరిగిందో మీరు చెప్పిన సమస్యలను బట్టి ఆ సంబంధిత అధికారులకి ఆదేశాలు జారీ చేసి న్యాయం చేయమని ఒత్తిడి చేస్తాం. అది మొత్తంగా చూసుకుంటే అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు దేశంలో చరిత్ర కలిగిస్తుందని, దాదాపు అతి ఖరీదైన స్థలంలో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఎస్సీలకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు అయినా సరే దాని దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దానికి పరిష్కారం కానీ తగిన ఆదేశాలు కానీ ఇవ్వడం జరుగుతుందని విఠల్ ప్రసాద్ మనతో చెప్పి పరిస్థితుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో కిరణ్, ఈటీవీ విజయనగరం. సక్కు సక్కేంద్ర సక్కు బాయ్ బాయ్ బాయేంద్ర భార్గవ్ గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికి పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.